హలో ఫ్రెండ్స్, నేను మీ కృపాసాగర్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఇంతకుముందుకు ఒక రీల్ చూశాను. రీల్ తీసుకోండి పర్లేదు, మరీ చిన్నపిల్లల మీద ఏంది బాస్ అసలు. చిన్నపిల్లలంటే ఒక 6 to 7 years, లేకపోతే 1 to 3 years పెట్టుకోండి, కానీ పుట్టంగానే తీస్తారా బ్రో? నాకైతే అసలు కోపం వచ్చింది, కానీ నేను అనలేకపోయాను. కానీ దేవుని మీద తీసారు కాబట్టి రీలు నేను అనలేకపోయినా. అది ఎవరో మన నార్త్ వాళ్ళు అయ్యి ఉంటారు. సో పుట్టంగానే వాళ్ళ మీద రీల్ తీస్తే అది ఫోటో ఎలక్ట్రిక్ సెల్స్ అని వాళ్ళ మీద పడి ఆ సెల్ స్కిన్ సెల్ ఎంత స్మూత్ ఉంటుంది పుట్టంగానే. కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా చదువుకున్నారు, అందరి చేతిలో ఫోన్లు ఉన్నాయి. నేను కాదంటలేను. 6 నెలల్లో, లేకపోతే సంవత్సరమో, లేకపోతే 3 నెలల్లో, ఆగకపోతే 3 నెలల్లో ఫోటో తీసుకోండి ఫ్రెండ్స్. పుట్టంగానే ఫోటో తీయమని నేను అంటలేను. ఫోటో తీసుకోండి, కాకపోతే రీల్ తీయకండి. రీల్ తీస్తే ఎంతసేపు ఉంచితే అంతసేపు దూరంకి వచ్చి తీయండి, అంత కాదనుకుంటే. కానీ ఫోటోలు సెల్ఫీలు తీయడం వల్లనే మొహం పాడవుతుందని మనకి ఆల్రెడీ సర్వేలో చెప్పింది. మనం ఎంత తీసుకుంటుంది కాక, మనం చెడిపోయింది కాక పుట్టినోళ్ళం కూడా చెడగొడుతున్నాం. అంటే మనం ఈ సమాజానికి ఏం తెలియజేస్తున్నాము? మనం చెడిపోవాలి, పుట్టేటోడు కూడా చెడిపోవాలి. అంటే ఇప్పుడు వాడు పుట్టనలేదు, పుట్టిన బయటకు వచ్చినాక వాడిని ఫోటోలు తీసుకుంటూ వాని పక్కన ఫోన్లు పెడుతూ ఆ రేడియేషన్కి వాడు ఏమైపోతాడో తెలియదు. మళ్ళీ పెద్ద అయినాక వాని చేతిలో 3-4 సంవత్సరాల తర్వాత ఫోన్లు ఇచ్చి అలవాటు చేసుడు. అది 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 ఉంటేనే తింటా, లేకపోతే లేదని బెదిరించే స్థాయికి ఈ పిల్లలు ఎదుగుతుంటే ఇంకెక్కడ మారుతుంది ఫ్రెండ్స్? కొందరు మంచిగా ఉంటారు, కొందరు వేరే దారిలో వెళ్ళిపోతారు. వాళ్ళు నచ్చిన దారిలో వెళ్తే సమాజానికి నచ్చాలి కదా ఫ్రెండ్స్. ఇది కొంచెం కూడా అర్థం చేసుకోండి. మాకైతే 10th అయిపోయినాక కూడా మాకు మా ఇంట్లో ఫోన్ ఇవ్వలేదు. ఏందో ఇప్పుడు మారిపోయింది అంతా. 6th 7th. ఇప్పుడు సమాజం మారుతుంది, ఓకే. చదువు కూడా అన్ననే ఉంది, అన్నీ అన్ననే ఉంది, నేను కాదన్ను. కానీ కొంచెం ఏంది న్యూ బార్న్ బేబీ మీద అంతగా తీయాల్సిన అవసరం ఏముంది అసలు? నాకైతే ఇది బాధాకరమైన విషయం. ఇది అందరికీ వర్తిస్తుంది. నేను కూడా ఇది గుర్తుంచుకుంటాను నా లైఫ్లో. ఇలా ఫోటో తీయొద్దు న్యూ బార్న్ బేబీ, కాకపోతే దాచుకొని పెంచుకోవాలి ఫ్రెండ్స్. వాళ్ళని కంటి రెప్పలు కాపుకోవాలి. కానీ మీరే హాని చేస్తారు వాళ్ళు. ఒక పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ ఎవరైనా కానీ చెప్తున్నా కదా ఫ్రెండ్స్, చుట్టుపక్కల ఎవరైనా పుట్టినప్పుడు చూడడానికి రమ్మనండి, కానీ ఫోన్లో నో అలౌస్. దగ్గర కూడా వాళ్ళకి 3 meter డిస్టెన్స్ ఉండాలి ఫ్రెండ్స్. రేడియేషన్స్ చాలా మంచివి కావు అసలు. మూగ జీవాలు చెప్పలేకపోతున్నాయి, కానీ మనం తెలిసి కూడా మనం ఈ మొబైల్ని మంచి రకంగా మనం ఎంజాయ్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ అంతే బ్యాడ్ థింగ్ కూడా ఉంటుంది అందులో. ఎంత పాజిటివ్ ఉందో అంత నెగిటివ్ కూడా ఉంటుంది మొబైల్ వల్ల. సో నేను కూడా ఎక్కువ సెల్ఫీలు అవి గిట్ట తీయను, ఎప్పుడో వీడియో ఇట్లాంటివి తీసుకుంటా. మనకేం కాదు ఫ్రెండ్స్, మనం అంతా ఇక ఒక ఏజ్కి వచ్చినాం కదా. పిల్లలు ఫ్రెండ్స్, వాళ్ళని చూడండి మీరు. వాళ్ళు మనం ఆ స్టేజ్ నుంచి వచ్చినాము, కానీ మనకు ఆ టైంలో ఫోన్స్ లేవు. సో మనం బతికిపోయినాం. ఇప్పుడు పిల్లలు ఎట్లున్నాం ఫ్రెండ్స్? ఎందుకంటే పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. మాతృదేవో భవ అంటారు కదా, పితృదేవో భవ అంటారు కదా. కొంచెం మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతగానో చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నేను రీల్ చూసేసరికి చాలా బాధపడ్డాను. మీకేమైనా కామెంట్ తెలియజేయాలనుకుంటే వివరించండి. పోనీ నేను తప్పు చెప్పినా మళ్ళీ రిపీట్ చేసి చెప్పమంటే నేను చెప్తాను. కానీ ఫోటో ఎలక్ట్రిక్ సెల్స్ చాలా డేంజరస్ టు ద న్యూ బార్న్ బేబీ స్కిన్స్. ఇట్ ఈజ్ ఏ స్మూత్లీ అండ్ ఇట్ ఈజ్ ఏ సెన్సిటివ్ స్కిన్, చాలా సెన్సిటివ్. మన కంటి రేప మనం టచ్ చేస్తే ఎంత నొప్పి ఉంటుంది, వాళ్ళ స్కిన్ కూడా అంతే నొప్పి ఉంటుంది ఆ టైంలో. ఎందుకంటే మీకు తెలియదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ టైంలో మీకు ఉండకపోవచ్చు, కానీ ఆ స్కిన్ ఎంత ముట్టుకుంటేనే ఇట్లా అవుతుంది. అసంటిది ఫోటో తీస్తే ఏమవుతుందేమో, మళ్ళీ వీడియో తీస్తే ఏమవుతుందేమో, ఈ భయం అనేది ప్రతి ఒక్క దానిలో ఉంటుంది. కానీ టెక్నాలజీస్ వీలైనంత వరకు వాళ్ళు 5 years 6 years అక్కడికి 10 years వచ్చినా కూడా దూరం పెట్టండి. కాకపోతే మొబైల్ మాత్రం అవసరం ఉన్నప్పుడు 1/2 hour గేమ్, అట్లా గేమ్లో అందరు కలిసేటట్టు చూడండి. ఇప్పుడు ఒక్క పర్సన్లో మొబైల్ ఉన్నానుకో, నా చేతిలో మొబైల్ లేదా అనుకుంటారు. కానీ ఇది కూడా డౌటే, ఎందుకంటే వాళ్ళకి ఒక 1/2 hour ఇచ్చినా పర్లేదు. ఎందుకంటే ఇది మొత్తం జనరేషన్కి మొత్తం ఏంటంటే ఉపయోగపడేది ఫోనే కాకపోవచ్చు. దాన్ని కొంచెం అదుపులో వాడుకుంటే చాలా బెటర్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో నేను ఎందుకోసం చేసిన అంటే ఓన్లీ న్యూ బార్న్
ఏమంటారు, న్యూ బార్న్ పీపుల్ కానీ, పర్సన్ కానీ, చిన్న బేబీ కానీ అట్లా ఏ- ఇది చాలా బాధాకరమైన విషయం ఫ్రెండ్స్. అందుకే నేను చెప్పలేకపోతున్నా మాటలు. ఎందుకంటే తన ఏమనుభవిస్తుందో తెలియదు. పుట్టంగానే కొంచెం ఎట్లనో అనిపిస్తుంది వాళ్ళకి. అదే టైంలో ఫోన్ వైబ్రేషను, రేడియేషన్స్ వాళ్ళకి అర్థమవుతుండొచ్చు. నా పక్కన ఏదో ఉంది, ఏదో సౌండ్ వస్తుంది, ఏదో వేవ్స్ వస్తుంది, మనం ఇట్లా సప్పుడు చేసినా కానీ ఆ సప్పుడు వాళ్ళకి ఒక వేవ్ లాగే వినబడుతుంది. అందుకనే చిన్నపిల్లల దగ్గర డప్పు సప్పుడు కూడా చేయించారు ఒకప్పుడు. చెవులు మూసేవాళ్ళు అసలు. అప్పుడంతా కేర్ఫుల్ తీసుకుంది అమ్మ. కానీ ఇప్పటి రోజుల్లో అస్సలు కేర్ఫుల్ లేదు. ఆ వైబ్రేషన్, ఫోన్లో వైబ్రేషన్ పెట్టుకుంటారు, సాంగ్స్ పెట్టుకుంటారు, ఒక్కొక్కరు డీజేస్ పెట్టుకుంటారు అర్థం చేసుకోకుండా. అందుకనే పొల్యూట్ అయిపోతుంది. అన్నీ పొల్యూట్ అయినప్పుడు మనం ఏం చెప్పగలుగుతాం? హోమ్ సీల్ చేయలేం కదా, అందరు సీలింగ్స్ వేయించుకోరు కదా, అందరు డబ్బున్న వాళ్ళు కాదు కదా. కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓన్లీ ఫర్ బేబీ కోసమే నేను చేసింది ఇది. న్యూ బార్న్ బేబీ పర్సన్స్ అంటే ఎంతమంది పుడుతున్నారో అంతమందికి ఇవి, ఎంతమంది పుడుతున్నారో అంతమందికి ఫ్యూచర్లో వాళ్ళు చూడాలి ఈ వీడియోస్. నేను పెట్టిన వీడియో అప్పుడు దాకా ఉంటే అప్పుడు నా మాటలు వింటే నేను ఈ టైంలో నా జనరేషన్లో అయితే అని చెప్పినని నేను వాళ్ళు వింటే నేను గర్వపడతాను ఫ్రెండ్స్. అంతకుమించి ఇంకా నేను ఏం చెప్పదలుచుకోలేను. కానీ నా ఉన్నదల్లా నాకు ఒక బాధ. ఒక రీల్ తీసాను కదా, అది రీల్ కంటే ఫోటో పెట్టు పర్లేదు, దాని మీద సాంగ్స్ పెట్టు. కాకపోతే రీల్ అంతగానం అంటే మరీ టూ మచ్గా స్కిన్కి డ్యామేజ్ ఏమైనా కావచ్చు. మళ్ళీ ఏదైనా ర్యాషెస్ కానీ ఏదైనా ఆ టైంలో ర్యాషెస్ రావడం అంటే చాలా డెలికేటెడ్ అన్నమాట స్కిన్కి. అందుకనే నేను ఇంత లాంగ్ వీడియో తీయాల్సి వస్తుంది. షార్ట్ వీడియో తీద్దాం అనుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.